వెల్కమ్ టు భారత్ నమస్తే తెలుగు. నేను మీ మనోజ్. ఈరోజు మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి వచ్చామండి. ఇక్కడ మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ ఇనాగ్రేషన్ ఉంది ఈరోజు. మనకి మోడీ గారు వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్‌ని ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈరోజు. మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వర్చువల్‌గా ఇనాగ్రేట్ చేస్తున్నారండి. ఈ టెర్మినల్ దాదాపు 430,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేయడం జరిగిందండి. మనకి ఏ విధంగా అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాయో సేమ్ ఎయిర్‌పోర్ట్‌లకి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ టెర్మినల్‌ని కూడా సేమ్ అదే విధంగా డెవలప్ చేయడం జరిగిందండి. విశాలవంతమైన రోడ్లు గానీ, పార్కింగ్ కానీ కంప్లీట్‌గా మనకి హైటెక్ రేంజ్‌లో మనకి ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగిందండి. ఈరోజు ఇనాగ్రేషన్ డేకి ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, మరియు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు, మరియు బండి సంజయ్ గారు, మరియు ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా రావడం జరిగింది. మరియు మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ సోమన్న గారు కూడా రావడం జరిగిందండి దీనికి. ఈ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా! ఈ కార్ పార్కింగ్స్ ఎన్ని కార్లు కనబడుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఇనాగ్రేషన్ కోసం రావడం జరిగిందండి. ఎన్ని కార్లు పెట్టినా విశాలవంతమైన పార్కింగు మరియు అద్భుతమైన రోడ్లు మరియు ఫుట్‌పాత్‌లు గానీ, ఈ చెట్లు గానీ, ఒక ఎయిర్‌పోర్ట్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ కంప్లీట్ టెర్మినల్‌ని డెవలప్ చేయడం జరిగిందండి. మనము ఒక్కసారి లోపలికెళ్ళిన తర్వాత ఇనాగ్రేషన్ ఆఫ్టర్ తర్వాత లోపలికెళ్ళి పూర్తిగా టెర్మినల్ గూడా ఎలా ఉంది, అండ్ ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, అండ్ మనకి ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి అక్కడ బుకింగ్ కౌంటర్సు, అండ్ మనకి ఫుడ్ కోర్ట్ గానీ, వెయిటింగ్ హాల్ గానీ ఇవన్నీ గూడా మనం చూద్దాం ఈరోజు. Group is ready to present a Ganesh Vandana dance. ఇక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టడం జరిగిందండి. బట్ కాపీరైట్ వస్తుందని చెప్పి మీకు సాంగ్ పూర్తిగా పెట్టలేకపోతున్నాను. కానీ చాలా అద్భుతంగా ఈ గణేషుని సాంగ్ పైన ఇక్కడ వీళ్ళు నాట్యం చేయడం జరిగిందండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ కాపీరైట్ ప్రాబ్లమ్ వల్ల మీకు సాంగ్
We now request our chief guest, Shri Jishnudev Verma ji and other distinguished Shri Bandari Lakshma Reddy Garu, Shri NVVS Prabhakar Garu, Shri Subhash Reddy Garu, Miss Shilpa Reddy Garu, Shrimati Bontulu Sridevi Garu, to kindly come forward to lead the lamp. अब हम साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया The Governor of Telangana, to honor General Manager of South Central Railway, would present her symbolic plant along with a shawl as a gesture of growth and sustainability. May I now request General Manager, South Central Railway, to present a plant and shawl to our distinguished guest, Shri V. Somanna. భారత్ మాతాకి వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు విష్ణుదేవ్ శర్మ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారు, మిత్రులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు బండి లక్ష్మారెడ్డి గారు, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ గారు, డిఆర్ఎం జైన్ గారు, స్థానిక మాజీ శాసన సభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, బేతి సుభాష్ రెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, శిల్పారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర గౌరవ అతిథులు, స్థానిక కార్పొరేటర్స్, జిహెచ్ఎంసి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, వివిధ సామాజిక సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అధికారులు, అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. अब इस कार्यक्रम का शुभारंभ करने के लिए मैं सर्वप्रथम माननीय केंद्रीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी से स्वागत संबोधन एवं विविध परियोजनाओं की जानकारी देने के लिए अनुरोध करती हूँ। अपने कार्य से, दूरगामी सोच से और अपने व्यवहार से विश्व भर में जिन्हें विश्वास का स्तंभ माना जाता है, ऐसे हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आज के इस ऐतिहासिक कार्यक्रम में आपका हृदय से स्वागत है। आज के इस ऐतिहासिक समारोह में करीब 38 गणमान्य उपस्थित हैं। जम्मू कश्मीर के एलजी श्री मनोज सिन्हा जी, मुख्यमंत्री श्री उमर अब्दुल्ला जी, उड़ीसा के राज्यपाल डॉक्टर हरिबाबू कंभमपति जी, मुख्यमंत्री श्री मोहन चरण मांझी जी, तेलंगाना के राज्यपाल श्री जिष्णुदेव वर्मा जी, मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी, केंद्रीय मंत्रिमंडल में मंत्री श्री किशन रेड्डी जी, डॉक्टर जितेंद्र सिंह जी, श्री सोमन्ना जी, श्री रघुवीर सिंह बिट्टू जी, श्री बंडी संजय कुमार जी, राज्यों के मान्यवर मंत्री, मान्यवर सांसद, मान्यवर विधायक एवं हजारों की संख्या में उपस्थित गणमान्य नागरिक बंधु, आप सभी का ऐसे इस ऐतिहासिक समारोह में हार्दिक स्वागत है। आज 3 महत्वपूर्ण कार्यक्रम एक साथ हैं। इन तीनों के पीछे माननीय प्रधानमंत्री जी की दूरगामी सोच स्पष्ट दिखाई देती है। आज का पहला कार्यक्रम है जम्मू में नए रेलवे डिवीजन का शुभारंभ। जम्मू से श्रीनगर रेल प्रोजेक्ट कंप्लीट हो गया है। फाइनल टेस्टिंग एवं इंस्पेक्शन अभी चल रहा है। वर्षों से जिस सपने को संजोया था वह जल्दी ही सच होगा। ऐतिहासिक चुनावों के बाद माननीय प्रधानमंत्री जी का जम्मू कश्मीर के लिए
नया रेलवे डिवीजन आरंभ करना ये बहुत बड़ा फैसला है। जम्मू डिवीजन के शुभारंभ से जम्मू और कश्मीर में नई सुविधाएं विकसित होंगी। एसेंशियल गुड्स के ट्रांसपोर्टेशन के लिए नए टर्मिनल बनाए जाएंगे। शिक्षा, टूरिज्म, हेल्थ केयर के लिए यात्रा आसान होगी। नई रेल सर्विसेज आरंभ होगी। आज का दूसरा कंजेस्ट होगा, नई सर्विसेज आरंभ होगी और इस सुंदर अत्याधुनिक स्टेशन से नागरिकों को नई सुविधाएं मिलेंगी। इस ऐतिहासिक कार्यक्रम में माननीय प्रधानमंत्री जी एवं सभी गणमान्यों का हार्दिक स्वागत करता हूं। नमस्कार। धन्यवाद माननीय मंत्री जी। अब मैं जम्मू कश्मीर के मुख्यमंत्री माननीय श्री उमर अब्दुल्ला 70,723 करोड़ की से मंजूर किए हैं। आपकी ये माननीय श्री अनुपुला रेवंत रेड्डी जी को संबोधन हेतु अनुरोध करती। Honorable Prime Minister Sri Narendra Modi ji, His Excellency Governor of Telangana Jishnudev Verma ji, Odisha Governor Haribabu ji, Railways Minister Ashwini Vaishnav ji, G Kishan Reddy ji, Pandi Sanjay ji, Jitendra ji, and my colleague Minister Mr. Sridhar Babu, मलकाजगिरी पार्लियामेंट मेंबर ईटल राजेंद्र जी, सबको नमस्कार। प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को तेलंगाना जनता के तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चरलपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था। आज तेलंगाना जनता को ये चरलपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं, क्योंकि ये हैदराबाद तेलंगाना स्टेट लैंडलॉक्ड स्टेट है। पोर्ट का कोई फैसिलिटी नहीं है, खाली रेलवे लाइन ही हमारा तेलंगाना तरक्की करने के लिए रेलवे लाइन का बहुत जरूरी है। आज पूरे किए और प्रधानमंत्री जी आज तेलंगाना जनता को ये अंकित कर रहा है, तो तेलंगाना के लिए बहुत उपयोग होगा। इसीलिए मैं प्रधानमंत्री जी को धन्यवाद कहना चाहता हूँ तेलंगाना जनता के तरफ से। और दूसरी बात रहा, एक दो छोटे छोटे मुद्दे हैं प्रधानमंत्री जी के ध्यान में रखना चाहता हूँ मैं। इससे पहले हमारे लिए काजीपेटा इंटीग्रेटेड रेलवे कोच फैक्ट्री मंजूर हुआ है। ये रेलवे निगम लिमिटेड को आदेश दिए तो जल्दी से ये काम शुरू होने वाले है। इसका ये प्रधानमंत्री जी का ध्यान पे मैं लाना चाहता हूँ। और दूसरी बात रहा, हैदराबाद तेलंगाना स्टेट इज लैंडलॉक्ड स्टेट, हमको कोई पोर्ट नहीं है, मगर आंध्र प्रदेश में जो बंदर पोर्ट है हमारे बहुत नजदीक का पोर्ट है। तो डेडिकेटेड ग्रीनफील्ड हाईवे के साथ साथ एक डेडिकेटेड रेलवे लाइन अगर डाले तो वहां पर यहाँ पर इंडस्ट्रियल हम ड्राई पोर्ट बना देके यहाँ पर इंडस्ट्रियल पार्क्स डेवलप करने का बहुत अच्छा मौका है। उसमें ऑटोमोबाइल इंडस्ट्री, ऐसे ही तेलंगाना में आपको पता है कि फार्मा इंडस्ट्री बहुत अच्छा है। यहाँ पर इंडिया में 35% ऑफ द बल्क ड्रग्स प्रोड्यूस्ड इन हैदराबाद तेलंगाना स्टेट। तो वो डेडिकेटेड रेलवे लाइन आने की वजह से हम लोग ट्रांसपोर्टेशन आसान हो जाएंगे और ऑटोमोबाइल इंडस्ट्री भी तेलंगाना आने के लिए बहुत आसान हो जाएंगे। उसके साथ साथ इलेक्ट्रिक व्हीकल्स का भी मैन्युफैक्चरिंग तेलंगाना में लगाने के लिए बहुत अच्छा है, क्योंकि हम लोग साउथ कोरिया विजिट किया, तब साउथ कोरिया ने चाइना +1 कंट्री के लिए ढूंढ रहा है, हम लोग तेलंगाना उन लोगों के लिए दिखाया था, तो वो लोग तैयार है तेलंगाना में इन्वेस्ट करने के लिए। तो ये डेडिकेटेड रेलवे लाइन बंदर पोर्ट से हैदराबाद नजदीक को ड्राई पोर्ट बना दिए तो ये तेलंगाना के लिए बहुत उपयोग होगा। आप ध्यान देकर हमारे लिए ये मंजूर करने का बहुत जरूरी है, और सेमीकंडक्टर का भी। वैसे ही आप प्रधानमंत्री जी ने जो 2023 में जो अनाउंस किया था रीजनल रिंग रोड हैदराबाद शहर के ऑल अलॉन्ग विद हैदराबाद शहर 370 किलोमीटर रीजनल रिंग रोड अभी बनाने वाले हैं। उसमें से 170 किलोमीटर्स का प्रधानमंत्री जी अभी टेंडर्स भी बुलवाए, बाकी का जो बाकी है वो भी हमारे प्रधानमंत्री जी वादा किया था आगे वो भी हमारा डेवलपमेंट में जाने वाले। तो उसके साथ साथ में रीजनल रिंग रेल भी बनाने का जरूरी है, क्योंकि ये है तेलंगाना स्टेट अगर ये रीजनल रिंग रोड और रीजनल रिंग रेल बनाए तो 60% ऑफ द तेलंगाना विल बिकम एन अर्बन।
अर्बनाइज्ड जब हो जाएंगे तब हमारे लिए जो इन्वेस्टमेंट इंडस्ट्रियल डेवलपमेंट के लिए भी बहुत जरूरी होगा। और रीजनल रिंग रेल का भी आप एक मंजूर किए तो तेलंगाना के लिए बहुत अच्छा है। और मेट्रो रेल दिल्ली के बाद हमारे तेलंगाना सेकंड लॉन्गेस्ट रेलवे मेट्रो रेल था, मत 10 साल से कोई कुछ डेवलपमेंट नहीं हो पाया, इसीलिए हम 9th प्लेस को चला गए। अभी सेकंड फेज ऑफ मेट्रो रेल का भी आपके गवर्नमेंट ऑफ इंडिया में हमारा प्रपोजल पेंडिंग है। अगर वो मंजूर किए तो हैदराबाद शहर तरक्की करने के लिए, डेवलपमेंट के लिए ये मेट्रो रेल बहुत जरूरी है। वो यूनियन गवर्नमेंट के साथ पेंडिंग है। वो मेट्रो का भी एक्सपेंशन फेज 2 के लिए भी आपका मदद बहुत जरूरी है। इसके साथ साथ विकाराबाद कृष्णा रेलवे लाइन, इट इज गोइंग टू कनेक्ट तेलंगाना टू कर्नाटका। वह मेरा असेंबली क्षेत्र कोडंगल से जाने वाले, वो भी अभी पेंडिंग है। आप अगर कुछ हमारे पर ध्यान देकर वो मंजूर किए तो हमारे लिए बहुत डेवलपमेंट होने का बहुत आसान है सर। इसीलिए मैं प्रधानमंत्री जी से जो चर्लपल्ली रेलवे स्टेशन जो टर्मिनल जो बना रहे हैं, इनाग्रेट कर रहे हैं, हम कांग्रेचुलेट करना चाहता हूँ। I wanted to say thank you for this opportunity, and at the same time I need these 3-4 issues for development of Telangana. जब प्रधानमंत्री जी 5 ट्रिलियन इकोनॉमी के बारे में जब प्रस्ताव कर रहा है, 5 ट्रिलियन इकोनॉमी में हम लोग तेलंगाना राज्य के तरफ से 1 ट्रिलियन इकोनॉमी हम लोग कंट्रीब्यूट करना चाह रहा है। 1 ट्रिलियन इकोनॉमी तक हम तेलंगाना आगे जाना है तो ये रेलवे डेवलपमेंट इज वेरी नेसेसरी, क्योंकि यहाँ पर कोई पोर्ट का कनेक्शन नहीं है। ये रेलवे लाइन हम तेलंगाना में आ गए तो हम लोग ये 1 ट्रिलियन इकोनॉमी कंट्रीब्यूट करने के लिए आसान हो जाएंगे। हम प्रधानमंत्री जी से एक ही गुजारिश है, तेलंगाना 4 करोड़ जनता के तरफ से आप इतना मंजूर किए तो हम आप तेलंगाना 1 ट्रिलियन इकोनॉमी आपके सिस्टम, आप जो सोच है 5 ट्रिलियन इकोनॉमी का हम लोग कंट्रीब्यूट कर देंगे। धन्यवाद प्रधानमंत्री जी, थैंक यू। देश की पहचान भारतीय रेल। देश की मोबिलिटी की आधारशिला भारतीय रेल। हमारी रेल न केवल देश भर को कनेक्ट करती है, बल्कि हमारी इकोनॉमी को भी लगातार गति देती है। बीते 1 दशक में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में भारतीय रेल एक भारत और श्रेष्ठ भारत की मिसाल बनी है। नए क्षेत्र रेल नेटवर्क से जुड़े हैं। रेल तेज, स्वच्छ और आधुनिक हुई है। गति के साथ साथ भारतीय रेल आज दिलों को जोड़ने, समाज को जोड़ने और लोगों को अवसरों से जोड़ने का भी माध्यम बन रही है। माननीय प्रधानमंत्री जी आज नए जम्मू रेल मंडल का शुभारंभ कर रहे हैं, जो पूरे जम्मू और कश्मीर क्षेत्र की कनेक्टिविटी को नया रूप देगा। कश्मीर हिमालय की गोद में स्थित होने के कारण सामरिक दृष्टि से महत्वपूर्ण है। ऐसे में नए जम्मू रेल मंडल की स्थापना एक अहम कदम है। भारतीय रेल ने हिमालय के कठिन पर्वतीय क्षेत्र में अभूतपूर्व काम कर रेल कनेक्टिविटी को बेहतर बनाया है, जिससे अब हर मौसम में कश्मीर घाटी तक पहुंचना आसान होगा। इस नए रेल मंडल से यात्री सेवाएं और पर्यटन अनुभव बेहतर होंगे, साथ ही रोजगार के नए अवसर भी सृजित होंगे। आज ओडिशा के रायगढ़ रेल मंडल के भवन का शिलान्यास माननीय प्रधानमंत्री जी के द्वारा हो रहा है। रायगढ़ रेल मंडल ओडिशा के साथ साथ आंध्र प्रदेश, तेलंगाना, छत्तीसगढ़ और आसपास के जनजातीय क्षेत्रों के विकास का नया माध्यम बनेगा। यह जनजातीय बहुल क्षेत्र के आर्थिक और सामाजिक विकास को बढ़ावा देगा। बेहतर रेल कनेक्टिविटी से स्थानीय व्यवसायों को बढ़ावा मिलेगा,
रोजगार के नए अवसर सृजित होंगे और जनजातीय क्षेत्र तक कनेक्टिविटी मजबूत होगी। साथ ही आज माननीय प्रधानमंत्री जी तेलंगाना के चरलापल्ली न्यू टर्मिनल स्टेशन का उद्घाटन भी कर रहे हैं। यह अत्याधुनिक स्टेशन वेटिंग हॉल, फूड कोर्ट, डिजिटल टिकटिंग काउंटर और बेहतर पार्किंग जैसी सुविधाओं से लैस है, जो यात्रियों को आधुनिक ट्रैवल सुनिश्चित करने के साथ ही हैदराबाद, सिकंदराबाद और आसपास के क्षेत्रों में रेल कनेक्टिविटी को सुदृढ़ करने वाला है। यह सभी परियोजनाएं विकसित भारत के लिए आधुनिक रेल के निर्माण की दिशा में एक महत्वपूर्ण कदम है, जो न केवल यात्री सुविधाओं को बेहतर बनाएंगी बल्कि वाणिज्यिक गतिविधियों को भी गति देंगी। अब मैं आदरणीय प्रधानमंत्री जी से विनम्र निवेदन करती हूं कि भारतीय रेल द्वारा किए जा रहे इंफ्रास्ट्रक्चर के विस्तार एवं कुशल प्रशासनिक प्रबंधन में विकास के प्रयासों के इस नमस्कार जी। तेलंगाना के गवर्नर श्रीमान जिष्णुदेव वर्मा जी, ओडिशा के गवर्नर श्री हरिबाबू जी, जम्मू कश्मीर के लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा जी, जम्मू कश्मीर के मुख्यमंत्री श्रीमान उमर अब्दुल्ला जी, तेलंगाना के सीएम श्रीमान रेवंत रेड्डी जी, ओडिशा के मुख्यमंत्री श्रीमान मोहन चरण मांझी जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी अश्विनी वैष्णव जी किशन रेड्डी जी, डॉक्टर जितेंद्र सिंह जी, वी सोमैया जी, रवनीत सिंह बिट्टू जी, बंडी संजय कुमार जी, अन्य मंत्रीगण, सांसद, विधायकगण, अन्य महानुभाव, देवी और सज्जनों, आज गुरु गोविंद सिंह जी की उनका ये प्रकाश उत्सव है। ఇక్కడ ఇనాగ్రేషన్ తర్వాత కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడడం జరిగిందండి. అన్‌ఫార్చునేట్‌లీ క్రౌడ్ ఎక్కువ ఉండడంతో నా మైక్ సరిగ్గా రికార్డ్ చేయలేకపోయింది. బట్ మీకు విజువల్స్ మాత్రం చూపించగలుగుతున్నాను. డైరెక్ట్ కిషన్ రెడ్డి గారు మాట్లాడేది. ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ లోపల మనకి 9 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయండి. ఈరోజు ఇనాగ్రేషన్ డే కాబట్టి చాలామంది ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు. అండ్ మనకి కంప్లీట్‌గా మీకు కనబడుతుంది ఇక్కడ 9-1 ప్లాట్‌ఫార్మ్ అనేసి. మనకి ఇవన్నీ కూడా స్ట్రెయిట్‌గా ఉన్నాయి ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ. మనం ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ కూడా చూద్దాము. అండ్ మనకి ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ట్రైన్ వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనకి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఓన్లీ ఇనాగ్రేషన్ మాత్రమే ఇది. మనకి ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇక్కడ ట్రైన్స్ రన్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనకి క్రౌడ్ అనేది ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ప్లాట్‌ఫార్మ్ 8, 9 మధ్యలో ఉందండి. మనకి ఒక్కసారి కింది కొద్దిగా చూద్దాం ఎలా ఉంది 8 అండ్ 9 ప్లాట్‌ఫార్మ్ అది. సో, ఇది మనకి 8 అండ్ 9 ప్లాట్‌ఫార్మ్ నుంచి ఇలా మనకు కనబడుతుంది. అక్కడ ఒక ట్రైన్ ఆగేసింది ఈరోజు. బట్ అది ఈరోజు ఇనాగ్రేషన్ డే కాబట్టి అక్కడ ట్రైన్స్ ఏం రన్ చేయట్లేదండి. నార్మల్‌గా అవి రెగ్యులర్‌గా వెళ్ళే ట్రైన్స్ మాత్రమే. ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్‌లో మనకి ఓవరాల్‌గా 9 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయండి. అండ్ కంప్లీట్‌గా ప్రతి ప్లాట్‌ఫార్మ్ దగ్గర లిఫ్ట్స్ ఉన్నాయి, ఎస్కలేటర్స్ ఉన్నాయి. అండ్ ఈ కంప్లీట్‌గా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సోలార్ పవర్ ఆపరేటెడ్‌తో నడుస్తుందండి ఇది.
చూస్తే మంచి హాయి వెళ్ళిపోతుంది ఇట్లా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫైనల్ స్టేజ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. ఈరోజు మనం చెన్నపల్లి రైల్వే స్టేషన్ ఓపెనింగ్కి వచ్చినాం మనము. నాతో పాటు విజయభాస్కర్ వచ్చాడు. ఈరోజు ఓపెనింగ్కి నరేంద్ర మోడీ వర్చువల్గా ఇనాగ్రేషన్ చేశాడు. అట్ ది సేమ్ టైం మన కిషన్ రెడ్డి గారు మన మినిస్టర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ అలాగే బండి సంజయ్ గారు, అలాగే మన ఇక్కడి ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డి గారు కూడా దీనికి హాజరయ్యారు. దీనికి ముఖ్యంగా పాటుపడ్డ మాజీ శాసనసభ్యుడు ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ కూడా ఇక్కడికి విచ్చేశారు. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్చువల్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇంతకుముందే దీని ఆరంభోత్సవం జరిగింది. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ తర్వాత 4వ టెర్మినల్. ఇది ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్కి వస్తుంది. సో ఇది ఈస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ రైల్వే టెర్మినల్గా పేరు పొందింది. ఇది ఔటర్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 450 కోట్లతో ప్రతిష్టాత్మకంగా మన కేంద్ర గవర్నమెంట్ ఇది నిర్మించింది. ఇక్కడికి ఇప్పటికైతే 250C బస్ రూట్ ఉంది. ఇక్కడికి డైరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా రావచ్చు. ఇలాంటి టెర్మినల్స్ మరి ఎన్నో మన ఇండియా మొత్తం రావాలంటే ప్రపంచ దేశంతో మనం పూర్తిగా పోటీ పడాలి. రైల్వే మనకి ఇండియాలో మనకి ఇంత పెద్ద రైల్ నెట్వర్క్ ఎక్కడా లేదండి వరల్డ్‌లో మనకి ఇండియాలో ఉన్నట్టు. ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఈ విధంగా ఈ మోడల్‌లో అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నానండి. మనం ఇలా అభివృద్ధి చెందితేనే ప్రపంచ దేశంలో మనం అగ్రస్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నానండి. మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా మనకేంటంటే కంప్లీట్‌గా ఎంత హైటెక్ లెవెల్‌లో ఒక ఐటీ కంపెనీ గాని, లేకుంటే ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఏ విధంగా ఉందో, అదే విధంగా నిజంగా చాలా అద్భుతంగా ఈ టెర్మినల్‌ని రూపొందించారండి. మనకి ఫుడ్ కోర్ట్ కానీ, మనకి లేకుంటే వెయిటింగ్ హాల్ కానీ, అధునాతన వాష్‌రూమ్స్ కానీ నిజంగా చాలా అద్భుతంగా మనకి తేవడం జరిగిందండి. ప్రస్తుతానికి మార్చ్‌లో మనకిది ఓపెనింగ్ ఉంది కాబట్టి, మార్చ్‌లోనే మనకు ఫుల్ ప్లెడ్జ్‌గా ఇక్కడ వర్క్ అవుతుందండి. ప్రస్తుతానికైతే అన్నీ కూడా క్లోజ్‌లో ఉన్నాయి. మనకి ప్ర ప్రస్తుతానికైతే జస్ట్ ఈరోజు ఇనాగ్రేషన్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా కూడా సెంట్రల్ ఏసీ అండి. అసలు నిజంగా ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో ఏదైతే సెంట్రల్ ఏసీ ఎలా ఉంటుందో, అలాంటి టెర్మినల్ తేవడం నిజంగా మనకి ఈ గవర్నమెంట్‌కి మన మోడీ గారికి గానీ, మన రైల్వే మినిస్టర్ కానీ, మన కిషన్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఈ ఏమంటారు దీనికోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరు మన ఏమంటారు శ్రీధర్ బాబు గారు కానీ, ఐటీ మినిస్టర్ వీళ్ళందరికి కూడా ఖచ్చితంగా మనం థాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇంత సుందరంగా, ఇంత అద్భుతంగా ఈ టెర్మినల్‌ని తీసుకొచ్చారండి. అండ్ మనకిక్కడ
లాబీస్ కూడా అంటే మనకేంటంటే ఇక్కడ మనం స్టే చేయాల్సొస్తే అది కూడా మనం స్టే చేయడానికి కూడా మనకి ఇక్కడ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే సింగిల్ బెడ్స్. ఇది మనం చూసేది లేడీస్ సంబంధించిందండి. లేడీస్ లాబీలో మనం చూస్తున్నాం. జెంట్స్‌ది మనకు క్లోజ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్‌గా లాబీస్ వచ్చేసరికి 18 లాబీస్ ఉన్నాయండి. ఒకవైపు 9 ఒకవైపు 9 అండి. మనకి లోపల కూడా కంప్లీట్‌గా లాబీలో కూడా ఆ లైట్స్ కానీ లోపల మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి కానీ అండ్ అట్ ద సేమ్ టైం మనకి కంప్లీట్ ఏసీ మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవడానికి కానీ మనకి రావడానికి కానీ పూర్తిగా ఉందండి. ఇది ఇండియాలో మనకి ఎయిర్పోర్ట్లలో చాలా మనం చూస్తుంటాము. అండ్ రీసెంట్గా రైల్వే వచ్చేసరికి ప్రయాగ్రాజ్లో కూడా మనకి ఏదైతే కుంభమేళా రాబోతుందో అక్కడ కూడా సేమ్ ఇలాంటి బంకర్స్ ఇలాంటివి బెడ్స్ తేవడం జరిగింది. మనకి ఈ బెడ్స్ వచ్చేసరికి మనకి ఛార్జెస్ ఎలా ఉంటాయి అన్నది పూర్తిగా ఒకసారి వాళ్ళని అడుగుదాము. ఎందుకంటే మనకి ఇంతవరకు ఎలాంటి డీటెయిల్స్ అది జస్ట్ ఇనాగ్రేషన్ కాబట్టి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలేదు. ఒకసారి రైల్వే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళతో కూడా తెలుసుకుందాం ఒకసారి ఎలా ఉంది ఏంటి డీటెయిల్స్ అని కూడా చూద్దాం ఒకసారి. చేశారు. మిగతా 6 ప్లాట్ఫామ్లు మాత్రం నార్మల్ రైలు అనేది ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సో స్లీపింగ్ ప్యాడ్స్ అవి స్లీపింగ్ ప్యాడ్స్ చాలా భలే ఉన్నాయి. స్లీపింగ్ ప్యాడ్స్ స్పేషియస్గా మనకి మేజర్గా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇవ్వలేదు. ఇంకోటి లైట్స్ వచ్చేసరికి మనం లైట్స్ చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. డిజైన్స్ బాగుంది. లైట్స్ చేంజ్ చేసినప్పుడల్లా కూడా మారుతున్నాయి. భలే ఉంది. అండ్ మనకి ఫైర్ ఎగ్జిస్టింగ్ ఉంది. పిల్లో ఇచ్చారు. పిల్లో బాగుంది. ఒకరికి చాలా బాగుంటుంది సింగిల్ పర్సన్కి. రైట్. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొన్ని లేటెస్ట్గా ఓపెనింగ్ అవుతుంది. ఈ రైల్వే ప్రపోజల్ ఏంటంటే మినీ ఎయిర్పోర్ట్ సిస్టమ్ తయారు చేసినారు రైల్వే స్టేషన్. ఇక్కడ మాకు టెండర్ ఇచ్చేదానికి ఆన్లైన్లో ఇచ్చినారు. ఆన్లైన్లో టెండర్ ఇస్తే ఈ స్లీపింగ్ పాడ్స్ ఇచ్చినారు. స్లీపింగ్ పాడ్స్ అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రపోజల్ పెట్టినాం. నెక్స్ట్ ఈ కంప్లీట్ అయ్యేదానికి 2 వీక్స్ పడుతుంది. 2 వీక్స్ అయిన తర్వాత మన లగ్జరీ టైప్ ఉంటాయి. అన్ని పబ్లిక్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. దీంట్లో లాకర్ సిస్టమ్ ఇస్తాం, అన్నీ ఉంటాయి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే లేటెస్ట్ కొత్త ట్రైన్లు వస్తున్నారు కాబట్టి వచ్చే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేదానికి రైల్వే ప్రొవైడ్ చేసింది. అది ఓకే. यहाँ पे प्रपोजल नहीं है, अगर मूवमेंट में रिक्वायरमेंट रहेगा तो सेकंड स्टोरी पॉसिबल है. और ये इंडिया में आपका मेड इन इंडिया प्रोडक्ट है. जो मुंबई में लगा हुआ है वो चाइना प्रोडक्ट. ये मेड इन इंडिया गुजरात का कंपनी इसको बनाया है पूरा ग्लोबल. ये सिकंदराबाद वो उसमें अभी ये लॉन्च करे ना. अभी सिकंदराबाद में चाहे तो गवर्नमेंट जाए तो उधर भी डेफिनेटली अपना इंडियन रेलवे अपने मोदी जी जो प्रधानमंत्री है वो अप्रोच कर रहे हैं हर एक स्टेशन को होना, पैसेंजर्स को ज़्यादा से ज़्यादा फैसिलिटीज़ मिले, तो वो पर्पज़ से वो लोग प्रमोट करते हैं. अभी इधर ही तेलंगाना में और नहीं तो दूसरे राष्ट्र में भी ये बना रहे. राइट नाउ अभी तेलंगाना में फर्स्ट है. बाकी आगे जैसे जैसे रेलवेज की तरफ से प्रपोजल मिलता जाएगा वैसे वैसे हम लोग इसके ऊपर काम करेंगे. अब तक किधर करे ये स्किप प्लीज. अब तक किधर करे किया हुआ है प्रयागराज महाकुंभ में. यस, प्रयागराज में है, कानपुर में है. बाकी और आप देखिए तो मुंबई सेंट्रल में भी पहले से रन हो रहा है. ओके. और ऐसे 2-3 स्टेशंस है जहाँ पे ऑलरेडी ये स्लीपिंग पॉड्स, लेकिन वो अलग प्रोडक्ट है. ओके. अभी चार्जेस कुछ तो भी अभी नहीं मालूम. अब रेलवे डिपार्टमेंट हाँ उनके ऑफिसर्स के नहीं अभी चार्ज के बारे में एक कॉन्ट्रैक्टर का हम अप्रूवल बेचते रेलवे को. फर्स्ट 1 hour 100 rupees, 2 hours 200, 6 hours 400, 12 hours 800, 24 hours 1200 और 1500 रेंज 24 hours. ओके. वो रेंज का रेलवे का अप्रूवल से आना अपन. रेलवे से अप्रूवल है तो चला सकते. इधर का बाहर का एयरपोर्ट में पर आवर 200-300 है इसका. और एक बॉम्बे में पर आवर 100 रुपीज़ है. वैसी सिस्टम है. अभी रेलवे से वो लोगों से अप्रूवल है तो वही रेट में आप चला सकते हैं. रेलवे के अप्रूवल लेना पड़ेगा. ओके. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. ఒకసారి వెయిటింగ్ హాల్ ఎలా ఉందో మనం చూద్దాం రండి. కంప్లీట్ ఏసీ వెయిటింగ్ హాల్ ఇది. నార్మల్గా చైర్లు వేసి పెట్టారు వెయిటింగ్ హాల్. ఓకే.
వెయిటింగ్ హాల్ ఒక వాష్రూమ్ ఇచ్చినట్టున్నారు వెయిటింగ్ హాల్లో. మనకి ఆయన 4 ఫ్యాన్స్ ఉన్నాయి, కంప్లీట్ సెంట్రల్ ఏసీ ఉంటుంది కాబట్టి ఇది ఏసీ వెయిటింగ్ హాల్. ఇంకా కెమెరా, సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది మన కంప్లీట్ వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాల్. ఒకవేళ మీకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు మేము తొందరగా వచ్చి లేట్ అయింది అనుకోండి, ఒకవేళ ట్రైన్ లేట్ ఉంటే మీరు ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయొచ్చు. ఓ మై గాడ్, కరెంట్ పోయింది సడన్గా, కరెంట్ చేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. నెక్స్ట్ ఫుడ్ ప్లాజా ఎలా ఉంది ఇక్కడ చూద్దాం అండి. ఫుడ్ కోర్ట్ అని పెట్టారు. ఫుడ్గా రెడీ అవ్వలేదు ఫుడ్ కోర్ట్. ఇంకా నాకు తెలిసేది ఇంకా మార్చ్ వరకు టైం ఉంది కాబట్టి తొందరలో మనకి ఫుడ్ కోర్ట్ కూడా రెడీ అవుతుంది. సో వెయిటింగ్ హాల్ పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం అక్కడ అవసరం ఉన్న మనం తెప్పించుకొని తినొచ్చు. అండ్ మనకి లోపల ఏ రూమ్లో ఏముంది చూద్దాం పదండి ఒకసారి. ఇది కుకింగ్ అండ్ సెక్షన్ కావచ్చు నాకు తెలిసి. జస్ట్ కుకింగ్ సెక్షన్ ఉన్నట్టుంది అండ్ జస్ట్ వాష్రూమ్ లాగా ఉంది. చూడాలి, కమాన్ వాష్రూమ్స్ పట్టుకెళ్తాను నేను. వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? కమాన్. సో ఎస్, వాష్రూమ్స్ ఇలా ఉన్నాయి. ఎలా ఉంది చూద్దాం వాష్రూమ్స్ కూడా. ఓ మై గాడ్, లాక్ వేసి పెట్టారు. ఈ సింబల్ మనకు చూస్తుంటే చాలా అట్రాక్ట్గా ఉంది. నాకు ఈ సింబల్ చూసినప్పుడు ఎలా అనిపించిందంటే మీ భద్రత మా హ్యాండ్లో ఉంది, భద్రత అన్నట్టు మాకు సేఫ్ అని చెప్పి చూపించినట్టుంది. కానీ చాలా చాలా బాగుంది ఇది. ఈ చెర్లపల్లి టెర్మినల్కి చాలా ఒక అందాన్ని తెచ్చింది నిజంగా, చాలా బాగుంది. ఇలా హెల్ప్ డెస్క్ పక్కనే ఉంది. సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఎంటర్ అవ్వగానే హెల్ప్ డెస్క్ రెడీగా ఉంది అక్కడ. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కింద మొత్తం కూడా సెంట్రల్ ఏసీ, ఇదంతా కూడా సెంట్రల్ ఏసీతో ఉంది. సో ఇది మన ఫస్ట్ ఫ్లోర్, పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి ఫుడ్ కోర్ట్ ఉంది, వెయిటింగ్ హాల్ ఉంది, వాష్రూమ్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ మనకి జస్ట్ ఇక్కడంతా కూడా సెంట్రల్ ఏసీ, లిఫ్ట్లు ఉన్నాయి, అంతా బాగుంది ఇక్కడ. లిఫ్ట్లో కిందకి దిగుతున్నాము. మనకి B1లో వచ్చేసరికి మనకి ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా ఉంది. సో కింద మనకి B1లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే వెహికల్ పార్కింగ్ ఉంది ఇక్కడ. ఓవరాల్గా బైక్ పార్కింగ్ అని ఇలా ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో మనకి కింద మంచిగా హ్యాపీగా మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు మనం. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క పూర్తి మనకి డీటెయిల్స్ అండి. మీరు ఈరోజు ఇనాగ్రేషన్ కూడా చూశారు. అండ్ మీకు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.